Hi friends, welcome to my channel Suji A to Z videos. Today recipe tomato bath. ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఫస్ట్ కడాయి పెట్టి కడాయిలోకి 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకుందాము. ఉప్మా రవ్వని బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. 1 స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. అదే కడాయిలో 1 స్పూను ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత టమోటాను వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకుందాము. మగ్గిన తర్వాత 1 కప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకుందాము. ఇలా 3 కప్పుల వాటర్ పోసుకున్న తర్వాత కొంచెంగా వేచి పెట్టుకున్న ఉప్మా రవ్వని కలుపుకుంటూ ఉందాము. ఇలా కొంచెంగా ఉండలు కట్టకుండా మొత్తం వేసుకొని మిక్స్ చేసుకుందాము. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాలకి బాగా ఉడికిపోయి ఉంటుంది. మనము జీడిపప్పుని వేసుకుందాము. 1 స్పూన్ గీను వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలుపుకుందాము. అంతే, ఎంతో టేస్టీ అయిన సాఫ్ట్గా ఉండే టమోటా బాత్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.